గ్యాస్ కూడా తగ్గిస్తా ఉన్నారు కదా, గ్యాస్ కూడా తగ్గిస్తా గ్యాస్ తగ్గిస్తామన్నారు, గ్యాస్ కూడా తగ్గలేదు ఇప్పటి వరకు. అవే నడుస్తుంది, అదే అమౌంట్ లో ఉంది ఇప్పటి వరకు. అయితే అది తగ్గిమన్నారు. ఒకటి నేను కాక మొన్న చూసుకుంటే లగచర్ల ఇష్యూ అనేది బాగా వైరల్ అయిపోయింది. అవును. అసలు రైతులు అనేది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు, రైతులను జైల్లో పెట్టడం కూడా చాలా మంది బాధపడ్డారు. అవును. అసలు ఈ ఇష్యూ మీద నీ అభిప్రాయం ఏంటి? రైతులు తిరగబడిండ్రు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫార్మా కంపెనీ స్టాప్ చేసిండ్రు. ఉమ్, రైతులు చేసింది న్యాయమే, కరెక్టే. ఉమ్, అందరు తప్పు అంటుండ్రు, ఉమ్. అది తప్పేం కాదు, రైటే. వాళ్ళ భూమిని వాళ్ళు వాళ్ళ కాపాడుకున్నారు. భూములు వాళ్ళు కాపాడుకున్నారు. ఉమ్, అక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇక్కడ బల్లులు కూడా గుడ్లు పెట్టావు అని చెప్పిండ్రు. ఉమ్, అక్కడ నెక్స్ట్ డే న్యూస్ లో అక్కడ ఉన్న రైతు లేడీ ఆమె ఏ, చేతిలో వడ్లు ఉంటాయి కదా, ఉమ్, ఉమ్. ఈ వడ్లు చేతిలో పట్టుకొని ఓకే. రేవంత్ రెడ్డి ఇది బల్లులు పెట్టని రాజ్యం అన్నారు కదా, గుడ్లు పెట్టని రాజ్యం అన్నారు కదా, ఉమ్, ఇవి వడ్లు ఈ వడ్లు ఉమ్, ఇట్లా పంటలు పండుతుంది, మా మీద ఎందుకు మీకు ఇంత కక్ష? ఉమ్, మీకు అక్కడ భూమి ఉంది కదా, అక్కడ నీకు అంత ఇష్టం ఉంటే ఆ భూమిలోకి వెళ్ళి నువ్వు ప్రజలకు ఏమన్నా ఇవ్వు. ఉమ్, నీకు 500 ఎకరాలు ఉంది అంటున్నావు కదా, ఉమ్. అదే 500 ఎకరాలలో ప్రజలకు నీ మీద ఇష్టం ఉంటే ప్రజలకు ఇవ్వు అని చెప్పిండు. అది బాగుంటుంది. ఓకే. ఈ ఇప్పుడు ప్రజల భూమి తీసుకొని ఉమ్, ఫార్మసీ పెట్టిందంటే అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ డేంజరే కదన్న. ఓకే. అది మాకు వద్దు, అది ఫార్మసీ కూడా వద్దు మాకు.